ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మరి సాధారణంగా ఢోక్లాలో గనక శనగపిండి అనేది ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. మరి ఈ బ్లాక్ చనా ఉపయోగించి ఈ ఢోక్లాని తయారు చేసుకునే విధానం ఏంటో చూద్దామా? నాటు శనగలు చాలా బలం. అందుకని ఈ నాటు శనగలతో చేసిన ఆ పిండితో ఏ పదార్థాలు వండుకున్నా కమ్మగా ఉంటాయి. నాటు శనగలు అలా వాడినా బాగుంటాయి. అందుకని శనగపిండి వాడకుండా డైరెక్ట్ గా ఈ నాటు శనగల్నే ఉపయోగించి డోక్లా చేసి ఒట్టిగా దానికి ఏదో లైట్ గా తాలింపు పెడతారు. అట్లా కాబట్టి కొబ్బరి ఇట్లాంటివి వేసి డోక్లా ఫ్రై లాగా చేసుకుంటే కాంబినేషన్ లో చాలా బాగుంటుంది అనమాట. మరి డోక్లా అనేది చక్కగా ఆవిరిలో ఉడుకుతుంది కాబట్టి నష్టం పెద్దగా ఉండదు. మన పద్ధతిలో నూనె లేకుండా తాలింపు పెట్టుకుంటే ఆరోగ్యానికి హాని ఉండదు. మరి అలాంటి హెల్తీ స్నాక్ ఎలా చేసుకోవాలో చూద్దాం. చెన్నా డోకలా ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానపెట్టిన శనగలు 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, వేపించిన పల్లి ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ స్లైసెస్ 1/2 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూను, తేనె 1 టేబుల్ స్పూను, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, ఆవాలు 1 టీ స్పూను, వంట సోడా కొద్దిగా, కరివేపాకు కొద్దిగా. ముందుగా నానపెట్టిన నాటు శనగల్ని మిక్సీ జార్లో వేసేసి మొక్క చెక్కలాగా తిప్పుకుంటాం. దానికి కొద్దిగా పెరుగు వేసేసి మరోసారి తిప్పి దాన్ని బౌల్లో తీసుకుంటాం. దానికి వంట సోడా, నిమ్మరసం, పచ్చిమిరపకాయ ముక్కలు, క్యారెట్ స్లైసెస్, అల్లం పేస్ట్, వేరుశెనగ పప్పులు మొక్క చెక్క, కొబ్బరి తురుము, తేనె ఇవన్నీ వేసేసి డోకలా పిండి కలిపేసుకుని డోకలా ట్రేకి మేగడ రాసేసి పైన శనగలతో చేసిన డోకలా పిండి వేసేసి ఆవిరిలో పెట్టేసి మూత పెట్టి ఉడకనిస్తాం. తర్వాత వాటిని డోకలా ముక్కలుగా కావాల్సిన సైజులో కట్ చేసుకుంటాం. డోకలాకి తాలింపు కోసం నాన్ స్టిక్ పాత్రలో మేగడ వేసేసి అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొద్దిగా పసుపు వేసేసి డోకలా ముక్కలను అందులో వేసేసి కొద్దిగా పైన తేనె అట్లా చల్లేసేసి కొద్దిగా నిమ్మరసం ఆ తాలింపులో డోకలా ముక్కలు అట్లా కలిపేస్తే ఈ తేనె నిమ్మరసం పీల్చుకుని చప్పదనం లేకుండా డోకలా ముక్కలు తాలింపులో కమ్మగా ఉంటాయి అన్నమాట. దానిపైన కొద్దిగా కొబ్బరి తురుము, కొత్తిమీర చల్లేస్తాం. నాటు శనగలతో చేసిన డోకలా సిద్ధమైంది. మనం అల్పాహారాల ద్వారా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ వెళ్లకుండా ఉండేట్టు జాగ్రత్త పడాలి. ప్రోటీన్ ఎక్కువ వెళ్ళాలి, ఫ్యాట్ తక్కువ వెళ్ళాలి. కార్బోహైడ్రేట్స్ బాగా తగ్గాలని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎంత కార్బోహైడ్రేట్స్ తగ్గితే ఆరోగ్యానికి అంత మంచిది. ఈ నాటు శనగల్లోనండి ప్రోటీన్తో పాటు ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం తొక్కతో పాటు వేసాం కాబట్టి ప్రోటీన్ ఎక్కువ, ఫైబర్ ఎక్కువ ఉంటే చాలా జబ్బులు రాకుండా తగ్గించటానికి, జబ్బులు ఉన్న వారికి కూడా వెంటనే మందులు తగ్గడానికి ఈ ప్రక్రియ బాగా ఉపయోగపడుతుంది. చూసారు కదండి, మరి శనగలను ఉపయోగించి ఈ ఢోక్లా ఫ్రైని తయారు చేసుకునే విధానం ఏంటో. ఆరోగ్యవంతంగా ఉండాలి అన్న ఆలోచన మనకు ఉండాలే కానీ చక్కటి రెసిపీస్ తో మనందరం టేస్ట్ ని అలాగే ఆరోగ్యాన్ని రెండింటిని కాంప్రమైజ్ చేయకుండా ఆహారం తీసుకోవచ్చు అంటున్నారు డాక్టర్ గారు. ఈ రోజు జంపింగ్ కార్డియోని ఎలా చేయాలి, అసలు ఎందుకు చేయాలో కూడా తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి వ్యాయామాల్లో రకరకాలు ఉంటూ ఉంటాయి. చాలా రకాలు మన ఎపిసోడ్ లో భాగంగా ఆల్రెడీ ప్రేక్షకులకు చూపించేసాం. మరి ఈ జంపింగ్ కార్డియో స్పెషాలిటీ ఏంటి, అది ఎందుకు చేయాలి, ఎవరు చేయాలో కూడా చెప్తారా? ఏ వ్యాయామాలైతే శరీరం లోపలికి ఎక్కువ ప్రాణవాయువుని వెళ్ళేటట్టు వ్యాయామం చేసే సమయంలో ఉపయోగపడతాయో అవన్నీ గుండెకి చాలా మంచిది. బాడీలో కొవ్వు కరగాలని ఆక్సిజన్ ఎక్కువ కావాలి. గుండెకు బాగా ఆక్సిజన్ అందితేనే పంపింగ్ బాగుంటాయి, పంపింగ్ బాగుంటే ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి. అందుకని ప్రాణవాయువుని బాడీ అంతటికి బాగా పంపించి గుండెకు బాగా రక్త ప్రసరణ పెంచి రక్తనాళాలు వ్యాకోచం చేసే జంపింగ్ కార్డియో ఈ రోజుల్లో వాళ్ళకి చాలా మంచిది. జంపింగ్ కార్డియో ఎలా చేయాలో స్పెషల్గా ఈరోజు చూద్దాం. జంపింగ్ కార్డియో ఎలా చేయాలో ఇప్పుడు మనం చూడబోతున్నాం. ముందుగా స్ట్రైట్గా నుంచున్న తర్వాత కుడికాల్ని అట్లా ముందుకు పెడతాం. ఎడమ కాల్ని కుడికాలు వెనక్కి నుంచి తీసుకొచ్చి ప్రక్క కానిస్తాం. ఒక డాన్స్ చేసిన విధంగా ఉంటుంది ఈ జంపింగ్ కార్డియో. మళ్ళీ ఈసారి ఎడమ కాల్ని అట్లా వెనక్కి పెట్టి కుడికాల్ని ఎడమ కాలు వెనక నుంచి తీసుకెళ్ళి అట్లా ఆనిస్తాం. చేతులు ఫోల్డ్ చేస్తాం. చూడండి, కంటిన్యూస్ గా చూస్తుంటే మీకే అర్థం అవుతుంది. ఇలా చేయటం ద్వారా చూడండి, చేతుల మూమెంట్, కాళ్ళ మూమెంట్ కూడా ఉండటం వల్ల బ్రీతింగ్ బాగా ఎక్కువగా జరుగుతుంది. దీర్ఘ శ్వాసాలు జరుగుతాయి. వ్యాయామం చేయటం అంటే కొంచెం బోర్ కట్టినట్టు ఉంటుంది. అందుకని వ్యాయామాన్ని ఇట్లా ఈ పద్ధతిలో చేయటం ద్వారా కాస్త సులభంగా స్ట్రెయిన్ లేకుండా, పెయిన్ లేకుండా ఎక్కువసేపు మనం చేయగలుగుతాం అనమాట. ఈ రకంగా ఒక 10-15 సార్లు చేయగలిగితే గుండెకు, ఊపిరితిత్తులకు చాలా మంచి మేలు జరుగుతుంది. జంపింగ్ కార్డియోలో రెండో రకం చూడబోతున్నాం. స్ట్రైట్గా అట్లా నుంచున్న తర్వాత చేతులు 2 పైకి లేపుతాం. ఒక కాలుని లేపి పాదాన్ని చేత్తో తాకే విధంగా అట్లా చేయాలి. ఎడమ చేత్తో కుడి పాదం, కుడి చేత్తో ఎడమ పాదాన్ని అట్లా తాకుతూ వ్యాయామం చేస్తాం. అంటే స్ట్రైట్గా నుంచోకుండా అట్లా స్పీడ్గా మూమెంట్ ఇస్తూ చేస్తూ ఉండాలన్నమాట.
పాదాల నుంచి తల భాగం వరకు అన్ని భాగాలకి మంచి వ్యాయామం. ఇక మూడవది, స్కూల్లో మనకి డ్రిల్ చేయించినప్పుడు మాస్టర్ గారు చిన్నప్పుడు చేయించిన వ్యాయామం గుర్తుంది కదా. 2 కాళ్ళని అట్లా దూరంగా జరుపుతాం, కాళ్ళు వెడల్పు వెళ్ళినప్పుడు చేతులు పైకి వెళతాయి, కాళ్ళు దగ్గరకు వచ్చినప్పుడు చేతులు కిందకు వస్తాయి. ఇలా చేస్తే అసలు గుండెకు రక్త ప్రసరణ బాగా పెరిగి గుండె కణజాలం హెల్దీగా తయారవడానికి మంచి లాభం కలుగుతుంది అనమాట. ఊపిరితిత్తులు, గుండె ఈ 2 బాగా కలిసికట్టుగా అవినాభావ సంబంధం చక్కగా వర్క్ చేస్తే మన ఆరోగ్యం బాగుంటుంది. ఏరోబిక్ వ్యాయామాలు, ఇట్లా జంపింగ్ కార్డియో వ్యాయామాలు, వెరికోజ్ వీన్స్ రాకుండా ఉండటానికి, కాళ్ళు నొప్పులు రాకుండా ఉండటానికి, బాడీ పట్టేయకుండా ఉండటానికి, క్రాంప్స్ రాకుండా ఉండటానికి, ఆయాసం తగ్గి ఎనర్జీ లెవెల్స్ పెరగటానికి, రోజంతా యాక్టివ్గా ఉండటానికి, అట్లాగే కొవ్వును బాగా కరిగించటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. పెద్ద వయసు వారు మాకు ఏజ్ పెరిగింది అనుకోకర్లే, ఇది స్ట్రెయిన్ కాదు, పెయిన్ రాదు. కాబట్టి పెద్ద ఏజ్ వారైనా చేసుకోవచ్చు. చూసారు కదండి, మరి సాధారణంగా కార్డియో అంటే గనక వయసులో ఉన్న వాళ్ళు, ఫిట్ గా ఉన్న వాళ్ళే చేయగలరు అని అనుకుంటూ ఉంటారు. మరి ఈ జంపింగ్ కార్డియో వ్యాయామాలన్నీ కూడా డాక్టర్ గారు చెప్పినట్టుగా ఎవరైనా చేసుకోవచ్చు. చేసుకుంటే చక్కగా బాడీ ఫ్లెక్సిబుల్ గా ఉండి ఆరోగ్యవంతంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. ముందుగా డాక్టర్ గారు, అసలు ఈ శ్లేష్మం అంటే ఏంటో ప్రేక్షకులు వివరిస్తారా? మనం పీల్చుకున్న గాలి ద్వారా కొన్ని దుమ్ము, ధూళి అణువులు ముక్కులో వెంట్రుకల ద్వారా ఫిల్టర్ అయ్యి వెళ్తాయి. అక్కడ దాటుకుని వెళ్ళినవి కొంత గాలి వేడి చేయబడుతుంది. ఆ వేడికి కొన్ని క్రిములు లాంటివి చంపబడుతుంటాయి. ఇంకా కొన్ని తప్పుకుని వెళతాయి. అవి లోపలికి వెళితే ప్రమాదంగా రక్షించడానికి ఈ గాలి గొట్టాలకి అంచులమ్మట జిగురు స్రవిస్తూ ఉంటుంది. ఆ జిగురు కంటుకుపోతాయి. దీపం దగ్గర పురుగులు ఎక్కువైనప్పుడు ఆ పురుగుల్ని తొలగించుకోవడానికి ఒక నూనె పేపర్ అక్కడ తగిలిస్తే ఈ జిగురికి ఆ పురుగులు అంటుకున్నట్టే ఈ గొట్టాలమ్మట ఊరే జిగురికి గాలిలో వెళ్లే దుమ్ము, ధూళి అణువులు అంటుకుపోతాయి. ఫిల్టరేషన్ ప్రక్రియ అన్నమాట. అవి అన్ని కఫం రూపంలో బయటకు వస్తూ ఉంటాయి, ఒక్కొక్కసారి తుమ్ము రూపంలో బయటకు వస్తుంటాయి. లంగ్స్ లోకి వెళ్ళినప్పుడు కూడా లంగ్స్ లో గాలి రాపిడికి మరి ఊపిరితిత్తుల వేడి ఎక్కువైపోతుంది కదా, దాన్ని మెయింటైన్ చేయడానికి కూడా గాలి గొట్టాల అంచులమ్మట కొంత శ్లేషం ఎప్పుడు ఊరి గాలి రాపిడిని తట్టుకోవటానికి ఏర్పాటు ఉంటుంది. పైగా లోపల ఏమన్నా విడుదలైన టాక్సిన్స్ కానీ ఈ దుమ్ము, ధూళి అణువులు లోపలికి వెళ్ళినప్పుడు వాటిని శ్లేష్మంలో పెట్టేసి జిగురులో పెట్టేసి పైకి పంపించడానికి, వ్యర్థాలని దుమ్ము, ధూళి అణువుల ప్రయాణానికి కూడా ఈ శ్లేష్మం ఉపయోగపడుతుంది. ఈ నోట్లో లాలాజలము, కంటిలో నీరు ఎలాంటి ఆరోగ్యమో, గాలి గొట్టాల్లో కొంత శ్లేష్మం తయారవటం అనేది ఆరోగ్య లక్షణమే. గాలి తిత్తుల్లో కూడా శ్లేష్మం ఉండటం అనేది ఆరోగ్య లక్షణమే. శ్లేష్మం అసలు ఉత్పత్తి కాక డ్రై అయిపోతే సమస్యలు ఉంటాయి. శ్లేష్మం ఎక్కువగా ఉత్పత్తి అయినా సమస్యలు వస్తాయి. ఆ శ్లేష్మం తగు మోతాదులో ఉండటం ఊపిరితిత్తులో ఆరోగ్యంలో భాగంగా తయారవుతుంది. రక్షణ వ్యవస్థకి చాలా మేలు చేస్తూ ఉంటుంది. కొంతమందికి కొన్ని జెనెటికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆస్తమా, ఊపిరితిత్తుల శ్లేష్మాలు ఎక్కువ తయారవటం కూడా వారసత్వంగా 7 తరాలు ఎవరికన్నా పిల్లలకు వచ్చే జబ్బు అని చెప్పొచ్చు అనమాట. అందుకని పుట్టుకతో అందరికీ శ్లేష్మాలు కొంతమందికి ఎక్కువ తయారవుతుంటాయి. అదనంగా తయారైన శ్లేష్మం గాలి గొట్టాల్లోనూ గాలి తిత్తుల్లోనూ ఉండి ఈ గాలి ప్రయాణానికి ఆటంకం కలిగిస్తూ ఉంటుంది. ఈ అవరోధాన్ని తొలగించటం కొరకు మనకి దగ్గు రావటం కానీ, తుమ్ములు రావటం కానీ ఇట్లాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. నిదానంగా శ్లేష్మం నిలవ ఉందనుకోండి, అది సగ్గుబియ్యం గోళీల్లాగా ఉండలుండలుగా గడ్డలుగా రంగు మారిపోయి నిలవ ఉండే కొద్దీ దాని స్థితి, రంగు, వాసన అన్ని మారిపోతుంటాయి. ఉత్పత్తి అయిన 1-2 రోజుల్లో పల్చగా తెమడలాగా శ్లేష్మంలాగా వస్తుంది. నిలవ ఉంటే ఇందాక చెప్పినట్టు రంగు రూపాలు మారిపోయి దుర్వాసనతో బయటకు వస్తాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.